ఫార్ములా ఈ కార్ రేస్లో ఇప్పటికే ఒకవైపు ఏసీబీ మరొక వైపు ఈడీ అయితే దర్యాప్తుని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. దాదాపు సుదీర్ఘంగా విచారించిన తర్వాత కేవలం 4 క్వశ్చన్లను మాత్రమే అటు తిప్పి ఇటు తిప్పి నన్ను అడిగారు. అంతకు మించి ఎటువంటి క్వశ్చన్స్ అడగలేదు. అసలు ఏసీపీ దగ్గర ప్రాపర్ ఇన్ఫో లేదు. కావాలని ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకం, ఇది ఒక లొట్టపీసు కేసు అంటూ కూడా కేటీఆర్ చెప్పారు. మరి దీనిపైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమంటారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ ఉన్నారు. అసలు ఏంటి లొట్టపీస్ కేసుని ఎందుకు ఇంతలా మీరు సాగదీస్తున్నారు? 4 క్వశ్చన్లు ఎందుకు తిప్పి తిప్పి అడిగింది అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మీ ఆన్సర్ ఏంటి? నిన్న కేటీఆర్ ఏసీబీ విచారణకు పోయే ముందు భయంగా వెళ్తూ మాట్లాడడం అనేది మనం చూసినాం. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ జైలుకు పోతానా అని బయటపడ్డా అనే సంతోషంతోన ఎగిరెగిరి పడి మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా చూస్తే ఎట్లా అనిపిస్తుందంటే ప్రజలకు జబర్దస్త్ మనం టీవీ సీరియల్ చూస్తుంటాం. ఆ సీరియల్ ఎట్లా డ్రామా చేస్తారో ఈ డ్రామారావు ఆ విధంగా డ్రామా చేస్తున్నాడు. ముఖ్యంగా 55 కోట్ల రూపాయలని విదేశీ ఖాతాలకి మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో పేదవాళ్ళు ట్యాక్స్ల రూపంలో కట్టిన డబ్బుని ఇలాంటి అనుమతులు లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా, ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండంగా ఏ విధంగా ఈయన మళ్ళిస్తాడు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మన రూపీలో ఉన్న దాన్ని డాలర్లో మార్చి విదేశాలకు పంపాలంటే ఫెమా యాక్ట్ కింద కూడా ఇతను ఆల్రెడీ శిక్షకు గురవుతాడు. ఏ విధంగా ఇన్వాయిసింగ్ అయింది? ఇన్వాయిస్ రావాలి, మనకు ఇన్వాయిస్ రావాలి, ప్రొసీడింగ్స్ జరగాలి. ప్రొసీడింగ్స్ ఏంది? ఇన్వాయిస్ వచ్చిన తర్వాత ప్రొసీడింగ్స్ ఎవరు తయారు చేసారు? ఆఫీసర్స్ తయారు చేస్తారు. ఆఫీసర్స్ తయారు చేసినప్పుడు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ తయారు చేసారు? ఓరల్ ఇన్స్ట్రక్షన్సా, రైటింగ్ ఇన్స్ట్రక్షన్సా? దాన్ని అప్రూవల్ చేయాలి. అప్రూవల్ ఎట్లా? బై ఫోన్ చేసిండా, ఓరల్గా చేసిండా? ఇవన్నీ విషయాలు కూడా కులంకుశంగా ఖచ్చితంగా ఏసీబీ అధికారులు కానీ ఇంకో అధికారులు కానీ ఎక్కడైనా సరే ప్రొసీజర్ అన్నది ఇదే. ఏ విధంగా పేమెంట్ చేసినావు, ఎట్లా పేమెంట్ చేసినావు, వాళ్ళ అకౌంట్కి ఎట్లా పోయింది, అక్కడి నుంచి ఇంకెక్కడికి పోయింది, ఇవన్నీ కూడా విచారణ లోపల తేలుతాయి. ఇది మొట్టమొదటి విచారణ. గతంలో కూడా మీరు చూసారు, లిక్కర్ కుంభకోణంలో కవితను కూడా అప్పుడున్నటువంటి ఈడీ అధికారులు పిలిచినప్పుడు మొట్టమొదటిసారికే ఫైనల్ చేయరు. వాళ్ళు ఎన్నో అవకాశాలు ఇస్తారు. ఎందుకంటే మన దేశం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి మన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఎన్నో అవకాశాలు పౌరులకు కల్పిస్తారు. వాళ్ళ దగ్గర ఏమైనా నిజమైన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకోసారి ఇవ్వచ్చు. ప్రభుత్వం దగ్గర ఇంకేమైనా ఉంటే, పోలీసుల దగ్గర ఇంకేమైనా ఆదేశాలు ఉంటే ఇంకోసారి అడగొచ్చు. ఇప్పుడు అరవింద్ కుమార్ని అడిగినారు సపరేట్గా, అదేవిధంగా కేటీఆర్ని అడిగిరు సపరేట్గా. ఈ 2 విషయాలను కూడా కోఆర్డినేట్ చేసి నెక్స్ట్ మీటింగ్లో అడగొచ్చు. మీరేమో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అని ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు, దీన్ని ఎలా చూస్తారు? ప్రజలందరికీ కూడా తెలుసు. గతం లోపల ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను 14లో ఎమ్మెల్యేగా ఉన్నాను పరిగి నుంచి. నా సహచర శాసనసభ్యుడు సంపత్ కుమార్ దళిత శాసనసభ్యుడు, ఎంతో ఉన్నత చదువులు చదువుకొని ఒక పేద ప్రాంతం నుంచి వచ్చి శాసనసభ్యునిగా అయ్యి పైకి రావాలి రాజకీయంగానే వస్తే ఆయనను, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం రావాలని ఒక దిక్కు కొడుకు ప్రతీక్ చనిపోయి ఉన్నప్పటికీ కూడా ఎన్నో పోరాటాలు చేసి ఐటీ శాఖ మంత్రి, నువ్వు కేటీఆర్ నువ్వు వెలుగబెట్టినటువంటి ఐటీ శాఖను ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉండి చిత్తు కాగితంగా ఐటీ శాఖ మంత్రికి రాజీనామా చేసి పడేసి తెలంగాణ ఉద్యమం లోపల ఆ రోజు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మా స్వపక్షం పైన కూడా ఒత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ రోజు మా నేతలు పనిచేస్తే వాళ్ళిద్దరిని కూడా నువ్వు శాసనసభ నుంచే శాశ్వతంగా గెంటేసినవు. రాహుల్ గాంధీ గారు మాకు ఒక అడ్వకేట్ని ఇచ్చి సుప్రీంకోర్టులో కేసేస్తే ఎక్కడ ఓడిపోతామన్న భయంతోన 8 నెలల ముందే శాసనసభను రద్దు చేసి దొంగదారిన నువ్వు ఎలక్షన్లకు పోయి గెలిచినావు. లేకపోతే 18లో కూడా నువ్వు ఓడిపోతుంటివి, నీ గవర్నమెంట్ రాకుండే. శాసనసభ్యులది ఇంకా 7 నెలలు ఉండనగానే నువ్వు శాసనసభను రద్దు చేసి నువ్వు ఎలక్షన్లకు పోయినవే, శాసనసభ్యులను కూడా పర్మనెంట్గా రద్దు చేసినవే. నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? నీకు అసలు హక్కుందా? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటివి, దళితుని చేయకపోతేవి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అంటివి, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోతేవి. అసలు నువ్వు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా అంటివి, ఒకటి కట్టియకపోతేవి. అసొంటిది మీరా కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడేది? ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మేము ₹1,00,000 రుణమాఫీ చేసినాం. మరి మీరు 2014లో చెప్పిర్రు, 18లో చెప్పిర్రు ₹1,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి
పావులా 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 అని చెప్పి లాస్ట్ పావులా ఎగ్గొట్టినటువంటి మీరు మా గురించి చెప్తారా? మొన్న నేను శాసనసభలో చెప్పిన ప్రతి నియోజకవర్గానికి 150 కోట్ల నుంచి 316 కోట్ల రూపాయల వరకు ఇచ్చినాం. సిరిసిల్లకి ఎంత ఇచ్చినాం, సిద్దిపేటకి ఎంతకి ఇచ్చినాం, గజ్వేల్కి ఎంతకి ఇచ్చినాం అని చెప్పినాం. మాకు పార్టీలు కాదు ముఖ్యం, ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ముఖ్యమని చెప్పి నేను 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. నిన్న ఏసీబీ విచారణకు వెళ్తున్నటువంటి సమయంలో నేను అప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నాను, ప్రజల శ్రేయస్సు కోసమే అప్పుడు నేను చేశాను, అరపైసా అవినీతి కూడా చేయలేదు, ఇదంతా కేవలం కావాలని నా పైన బురద జల్లుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా కేటీఆర్ సవాల్ చేశాడు. దీన్ని ఎలా చూస్తారు? నిజంగా కేటీఆర్ నువ్వు అరపైసా కూడా నువ్వు అవినీతి చేయలేదు. మరి ఎందుకు నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్తున్నావు? ఎందుకు హైకోర్టుకు అరెస్ట్ చేయొద్దని చెప్పి అంటున్నావు? గతంలో నువ్వు ఏం మాట్లాడినావు? జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి, నేను యోగా చేస్తా జైలుకు పోయి, వేరే వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయిన జైలుకు పోయి నేను కూడా ముఖ్యమంత్రిని అవుతా అన్న విధంగా నువ్వు పలికినవే. మరి ఎందుకు ఈరోజు హైకోర్టుకి వెళ్తున్నావు? ఎందుకు ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్తున్నావు? అంటే నీది ద్వంద్వ నీతి. నువ్వు బయటికి ఒకటి మాట్లాడుతున్నావు, లోపల ఒకటి మాట్లాడుతున్నావు. కాబట్టి నిన్నెవ్వరు నమ్మే పరిస్థితి లేరు. గతంలో కూడా నువ్వు ఇట్లే మాట్లాడినావు. మా ముఖ్యమంత్రి కొడంగల్ లోపల లగచర్ల లోపల భూసేకరణ చేసి 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి 30,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తే నువ్వేమన్నావంటే నీ అల్లుడు సత్యనారాయణ రెడ్డి గురించే నువ్వు భూసేకరణ చేస్తున్నావు. ఒకసారి మొన్న శాసనసభలో ఏమన్నావంటే అదాని గురించి చేస్తున్నావు. నేను అడిగినా నువ్వు ప్రూవ్ చేయి, నిజంగా వాళ్ళ అల్లుడు సత్యనారాయణ రెడ్డి గురించో అదాని గురించో నువ్వు ప్రూవ్ చేస్తే పరిగి ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధమా అని చెప్పి నేను మాట్లాడితే నువ్వు సపోర్ట్ చేయలేదే. అదేవిధంగా మీ బావ గతం లోపల ప్రాణహిత చెవెళ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుంటున్నారు. నేను ఆర్టీఐ కింద తీసుకున్న కాగితాన్ని చూపించిన, దాంట్లో మొత్తం కూడా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన మీ మిత్రులే ఉన్నారు, కాంట్రాక్టర్లు, మా వాళ్ళు ఎవరు లేరు. నేను కాగితం ఇచ్చి నువ్వు మాట్లాడకపోతే నువ్వు రాజీనామా చేయాలి అని చెప్పి మాట్లాడితే కూడా ఆ రోజు హరీష్ రావు రాజీనామా చేయలేదే. ఆయన ఒక అబద్ధాల రావుగా తయారైపోయి బట్టగాల్సి మీదేసే కార్యక్రమం ఆయన తయారు చేస్తున్నాడు. మేము ఏం తప్పు చేయలేదు, ఎందుకంటే ప్రధానంగా మేము 50 లక్షలు పట్టుకొని బ్యాగ్తో ఎమ్మెల్యేలను కొంటూ దొరకలేదు, లేదంటే కాంట్రాక్టర్లు మా తమ్ముళ్ళకి ఇవ్వలేదు అంటూ కూడా ఇండైరెక్ట్గా మీ సీఎం పైన కూడా అనేక కామెంట్స్ చేస్తూ నిన్న ఏసీబీ విచారణకు వెళ్ళారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎటువంటి తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానంటే ఎంతో ధైర్యంగా వెళ్ళారు. మరి ఏంటి అంత ధైర్యం ఉండడానికి గల కారణం ఏంటి? మీరేమో స్కామ్ చేశారు అంటున్నారు, వాళ్ళేమో అరపైసా అవినీతి కూడా చేయలేదు అంటున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఇది కేవలం మేకపోతు గాంభీర్యం. ఈ మేకపోతు గాంభీర్యం కూడా ఎందుకంటే ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగుంది వాళ్ళ పరిస్థితి. మొన్ననే వాళ్ళ చెల్లెలు తీహార్ జైలుకు పోయొచ్చింది. ఈయన ఇప్పుడు జైలుకు పోతే హరీష్ రావుకు వాళ్ళ నాయన పగ్గాలు ఎప్పచెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల లోపల ఉన్న పరువు బాయే, ఉన్న పదవి పోయేటట్టు ఉంది. రేపు పొద్దుగాల అధికారం మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే పగటికాలు గంటి అది కూడా ఎట్టట్లేదన్న ఉద్దేశంతోన ఈరోజు ఆ ఉన్న కొద్దిమంది సహచార మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోవడానికి ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండు. ఇదే విధంగా కవిత కూడా గతంలో మాట్లాడిన మాట మీకు అందరికీ తెలుసు. గతంలో ఆమె ఎట్లా మాట్లాడింది, టీవీల ముంగల ఏం మాట్లాడింది అనేది రాజకీయ నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళకి ఇది అలవాటు అనమాట. ఉన్న నాయకులను కాపాడుకోవడానికి ఇట్లా మాట్లాడతారు. మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే ఆ యొక్క న్యాయశాఖను కానీ పోలీస్ అధికారులను కానీ రేపు అరెస్ట్ అయిన తర్వాత బ్లేమ్ చేసే కార్యక్రమం చేస్తారు. చివరిగా అసలు నిజంగా 55 కోట్ల స్కామ్ జరుగుంటే, నిజంగా ఫెమా యాక్ట్ ఇందులో ఉంటే, నిజంగా ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ జరుగుంటే ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేయట్లేదు అంటూ ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు. మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేవు, అందుకే అరెస్ట్ చేయట్లేదు, కేవలం ఇదంతా కూడా మీరు పైన చేసినటువంటి ఒక యాక్షన్ అంటూ కూడా చెప్తున్నటువంటి మాట. దీనిపైన మీ ఆన్సర్ ఏంటి? చివరిగా మన జ్యుడిషియరీ చాలా గొప్పది. పౌరులకు ఎన్నో అవకాశాలు ఇవ్వాలి, నిజంగా వాళ్ళు సచ్చిలు అయితే బయటకు వచ్చే అవకాశం ఇవ్వాలి అన్న విధంగా మన జ్యుడిషియరీ ఉన్నది. మన జ్యుడిషియరీ భాగంగా కొన్ని దేశాల లోపల కొన్ని దాని లోపల రాజులు పరిపాలిస్తారు. ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ కాళ్ళు చేతులు ఎరగొడతారు. అలాంటి జ్యుడిషియరీ మన దగ్గర లేదు. వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇస్తారు. గతంలో కవితకు కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఒక్కసారికి అరెస్ట్ చేయలేదు. కాబట్టి న్యాయ విచారణలో భాగంగా పౌరులకు ఎన్నో అవకాశాలు మన రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగం ప్రకారంగా ఇంకా ఎన్నిసార్లైనా పిలవచ్చు. ఇంకా తన దగ్గర ఏదైనా సమాచారం అంటే కూడా తను ఇవ్వడానికి అవకాశం ఇస్తారు. కానీ మాకున్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా 55 కోట్ల రూపాయలని అతను దుర్వినియోగం చేసిండు. అతనికి ఎలాంటి అధికారాలు లేవు. ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఆ విధంగా చేయడానికి వీల్లేదు. క్యాబినెట్ ఆమోదం లేదు. తప్పకుండా దీని లోపల కేటీఆర్కు శిక్ష పడుతుందన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తాం. ఓకే.
సో మొత్తానికి ప్రస్తుతం కేటీఆర్ ఆడుతున్నంత కూడా ఒక నాటకం. డ్రామారావు డ్రామాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా కేటీఆర్ 55 కోట్ల స్కామ్ చేశాడు. ముఖ్యంగా ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి మనీని కూడా దుర్వినియోగం చేశారు. దీనికి సంబంధించి త్వరలో ఖచ్చితంగా కేటీఆర్కి అయితే శిక్ష పడుతుంది అని అయితే చాలా కాన్ఫిడెంట్గా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, అసెంబ్లీ.